దానికి ఎన్టీఆర్ గారిదే ఒక ఉదాహరణ చెప్తాను. ఎన్టీ రామారావు గారికి ఎప్పటి నుంచో కూడా అల్లూరి సీతారామరాజు అంటే ఒక పెద్ద మక్కువ. కాకపోతే అల్లూరి సీతారామరాజు రికార్డింగ్ డ్యాన్సులు లేకపోతే డ్యూయెట్లు పాడిన వ్యక్తి కాదు. సరదాగా ఫైటింగ్లు చేసి బాక్సింగ్లు చేసినోడు ఇటువంటి వ్యక్తి కాదు. అతను ఒక పోరాట యోధుడు. అటువంటి వ్యక్తి సినిమా చూస్తే ఎవడు చూస్తాడో అనే ఒక భావంతో ఎన్టీ రామారావు ఆయన తీయలేదు, కృష్ణ గారిని కూడా తీయొద్దు అన్నాడు. ఒకనొక టైంలో ఆయనకి తీయబుద్ధి అయింది. తీయబుద్ధి అయ్యి కథ రాయమని ఎవరినో అడిగారట, పర్చూరు బ్రదర్స్ మరి లేకపోతే ఇంకొక ఎవరినో. వాళ్ళప్పుడు సలహా ఇచ్చారంట, అన్నగారు అట్లా కాదు, ఒక్కసారి కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు సినిమా మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత అప్పుడు తీద్దామంటే అప్పుడు కథ సిద్ధం చేస్తామండి అని చెప్పి. అప్పటికి చాలా కాలం బట్టి, చాలా సంవత్సరాల బట్టి కృష్ణ గారితో మాట్లాడట్లా ఈ అల్లూరి సీతారామరాజు సినిమా ఇష్యూ గురించే. ఈయన తీయొద్దని చెప్తే కృష్ణ గారు తీసేయడనే కోపంతో ఆయన మాట్లాడట్లా. అటువంటిది ఏదో స్టూడియోలో ఎదురు బోదురయ్యారట. కృష్ణ గారు స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, పక్కన విజయ నిర్మల్ గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆయన ఏదో రోజు కనపడితే కదా అనే విధంగా క్యాజువల్గా వెళ్ళిపోతుంటే బ్రదర్ అని కాకేసి, నీ అల్లూరి సీతారామరాజు నువ్వు పక్కన కూర్చొని చూపించాలి బ్రదర్ అని చెప్పాను అంట. అలాగని చెప్పి పద్మాలయంలోనో ఇందులోనో ప్రింట్ తెప్పించి వేయించారంట. చూశాక ఇంక నేను తీయక్కలేదని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఇంకెవరు తీసినా ఇంతకంటే గొప్పగా ఏమీ తీయలేరని చెప్పి.